ప్రెస్ బ్రదర్స్కి అట్లాగే బీజేపీ కుటుంబ సభ్యులందరికీ జై శ్రీరామ్. నిన్న కొంతమంది అన్అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎక్కడ అఫీషియల్ రూములో ఎక్కడైతే ఒక రైతులకు సంబంధించిందో అక్కడ పెట్టడం శోచనీయం. కానీ వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం. కానీ మా దినేష్ అన్న గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉన్నదా? దమ్ముంటే ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యేని మాట్లాడమనండి. ఒక జిల్లా అధ్యక్షుడి గురించి మీరే మాట్లాడే అర్హత ఉంటే మా జిల్లా అధ్యక్షుడికి నీ ఎమ్మెల్యే మీద మాట్లాడే హక్కు లేదా? మీరు ఆఫ్టర్ ఆల్ మోడీ గురించి మాట్లాడే దమ్ముందా మీకు? మోడీ గురించి మాట్లాడతారా? ఈరోజు 20 కోట్లు తీసుకొచ్చినాం కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్కి అంటున్నారు. 20 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్ఆర్ఈజెస్ వరకు ప్రజలకు మభ్యపెట్టకండి. ఎన్ఆర్ఈజెస్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఫండ్స్ గ్రామ పంచాయతీలకు రావాలా? గ్రామ పంచాయతీ సర్పంచులు లేక మీకు ఎమ్మెల్యే త్రూ పలానాలు చేసుకొని ఒక లెటర్ ఇస్తే మీరు చేసుకోవడం జరుగుతుంది. మీకు కొంచెమన్నా అది ఓన్లీ బీజేపీ పార్టీ ఊకుండడం వల్లనే మీకు నడుస్తుంది. మేము గిట్లా తెగించి మాట్లాడితే మీకు మేము గిట్లా ఎగబడితామనుకో ఒక్కరు కూడా ఉండరు. చెప్తున్నాం మీకు జాగ్రత్త. మా దినేష్ అన్న గురించి కానీ మా ఎంపీ గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. నిన్న మొన్న మాట్లాడారు మన నవోదయ స్కూల్ గురించి మాట్లాడారు. నవోదయ స్కూలు కలిగోట్లు వచ్చిందని ఎంపీ సాబ్ చెప్పడం జరిగింది. అది కూడా మీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది అని చెప్పిండు డైరెక్ట్. మీ ఎమ్మెల్యే గారు మాకు ఎక్కడ చెప్పిండు? చెప్పలేడని చెప్పచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా. చెప్పకుంటే ఎక్కడ బోధన తీసుకెళ్ళారు అని చెప్పడం జరిగింది. అప్పటిదాకా మీకు కూడా తెరుచుకోలేదు. అప్పుడు ఒకళ్ళు ఏమన్నారు, మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా సీఎం తోటి చర్చిస్తుండు, సీఎం తోటి మాట్లాడి మళ్ళీ కలిగొడక తీసుకొస్తారని చెప్తున్నారు. నిన్నేం చెప్తున్నారు? మేము ఒక ఆడియోకి లెటర్ ఇచ్చినాము అని చెప్తున్నారు. మళ్ళీ మీరే 4 తోకమ్మంటే లేని మాటలు మాట్లాడితే మీరు ఇంకోళ్ళ గురించి ఏం మాట్లాడుతారు? ఏం డెవలప్ చేస్తారు? దినేష్ అన్న గురించి మాట్లాడేందుకు హక్కు లేదు. ఎందుకంటే ఒక రైతులు దరిపల్లిలోనే ఉదాహరణ, దరిపల్లిలో రైతుల పంటలు ఎండిపోతే దానికి ప్రెస్ ద్వారా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించడం జరిగింది. మీ ఎమ్మెల్యే ఎక్కడ వచ్చిండా? కలెక్టర్ కూడా తెల్లారచ్చి స్పందించి కలెక్టర్ కూడా రాచి రైతులను కూడా ప్రతి ఒక్క విషయం అడిగి వెళ్ళడం జరిగింది. అది మా దినేష్ అన్న అంటే. తెలుసా మీకు? ఒక డెవలప్మెంట్ కూడా మీకు మీ ఎమ్మెల్యేని అడిగే ధర్మం లేదు, ధైర్యం లేదు. కానీ అట్లనే చెప్తున్నా మీకు. ఓన్లీ ఇక్కడ దరిపేలా చూడండి బాబు. అన్నలు కాంగ్రెస్ నాయకులనలో నపుసకులనలో మాకైతే అర్థమైతలేదు. కానీ గిడ మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 కోట్లు శాంక్షన్ అయినని చెప్పి 4 నెలలు అవుతుంది శిలాపలకం వేసి. ఒక మొరం పోసిన దిక్కు లేదు ఇప్పటికి. పోయినా గత ప్రభుత్వాలు సెంట్రల్ లైటింగ్ పెడతామని చెప్పేసి చేస్తే శిలాపలకం వేసుకొని ఇప్పటికి ఆ చెట్లకు కాలు నెంబర్ వేసిరు తప్ప గిది లేదు. గిది మాట్లాడరు. దరిపల్లి గురించి మాట్లాడరు. మీరు దరిపల్లి దాటితే బయాన గుడి దాటితే కూడా ఏం నడదు. మీరు చెప్తున్నాం మేము. కానీ ఆత్మవిమర్శ చేసుకోరు. ఇక్కడ మొరము మేము కొట్టిపించినాము, మా ఉసుకే మేము కొట్టిపిస్తున్నాము. ఉసుకే 2400 దరిపల్లిలో చేసినప్పుడు మాది లేదా బీజేపీ వాళ్ళం బతినాడి రారు. మా ఎంపీ తోటి కూడా మాట్లాడిపించినాం. మాది కూడా ఖచ్చితంగా అందరం అనుకుంటే అయింది. కానీ మేమని టబ్లెలు కొట్టుకోకూరి దయచేసి. బైపాస్ రోడ్ కూడా 2 కోట్లతో టెండర్ అయిందంటారు. మరి ఇప్పటికి కూడా కాలేదు. ఈయన దరిపల్లిలో చూడరు నాయన. నువ్వు జిల్లా లెవెల్ ఏడవుతారు. మీ ఎమ్మెల్యే గారిని మాట్లాడితే, దినేష్ అన్న మాట్లాడితే మీ ఎమ్మెల్యే గారికి కౌంటర్ ఇవ్వాలండి. మీరు మాట్లాడడానికి లేదు. మాట్లాడండి, తప్పలేదు. డెవలప్మెంట్ మీద మాట్లాడండి. జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తుండు, ఎంపీ ఫండ్ ఎక్కడ పెడుతున్నారు అంటే అడుగురు. మేము సమాధానం చెప్తాం దానికి. కానీ దినేష్ అన్న గురించి కానీ మా ఎంపీ గురించి కానీ మాట్లాడితే ఇప్పుడంటే ఊకుండా కానీ మా కార్యకర్తలు ఉరికిపించుకుంటూ కొడతారు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే అద్దు ప్రజల మబ్బు పెట్టద్దు అనే ఆలోచనతో ఉన్నాం. మీ ఎమ్మెల్యే మా దినేష్ అన్న ఎప్పుడైనా సరే మీ ఎమ్మెల్యేని పిలిపిస్తుంటే చెప్పండి. డిబేట్ ఎక్కడైనా సరే మన రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా రాతందుకు సిద్ధం ఉన్నాం. డెవలప్మెంట్ ఇది మాట్లాడుతందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు. నీ ఎమ్మెల్యే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మీరే టైం ఇవ్వండి, మేము తీసుకొస్తాం అని చెప్తా ఉన్నాం. అట్లనే దయచేసి చెప్తున్నా, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఒక ఇల్లు కూడా స్టార్ట్ కాలేదు దరిపల్లి. రెండోది డబుల్ బెడ్రూమ్ బస్తా అన్నారు. మంచికి 2, 3 ఇండ్లు ఆల్రెడీ మంచికి 2, 3 పేర్లు ఇచ్చుకున్నారు. ఇప్పటికి ఇవ్వలేరు. 49 ఇండ్లకు 49 మందికి అర్హులకు నిజంగా అర్హులకు ఇవ్వండి. 15 రోజుల్లో టైం ఇస్తున్నాం మీకు. 15 రోజులలో ఇవ్వండి. లేదు అంటే
దర్పల్లి ప్రజలారా, మీరు ఎవరైతే నిజంగా కూడా అర్హులు ఉన్నారో, ఎక్కడైతే అంటే నిజంగా కూడా ఏం లేకుంటున్నోళ్ళు, ఇండ్లు లేనోళ్ళు, భూమి లేనోళ్ళు, ఎక్కడైనా కిరాయికి ఉన్నోళ్ళు ఖచ్చితంగా దర్పల్లి వాళ్ళు అందులో పోయి ఉండాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు. ఉంటుండే ఊర్లల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ పథకాలు అందక, గ్రామ అభివృద్ధి కాక, గ్రామాలల్లో సర్పంచ్ లేక, ఎంపీటీసీ లేక, జెడ్పీటీసీ లేక. ఇప్పటికైనా కొంచెం సోయితో మాట్లాడరు. భారత్ మాతాకి జై. మీరు డెవలప్మెంట్ చేస్తే ఇంకా ఆగకపోతున్నారు మీరు. కాబట్టి మీరు ఆలోచించి మనం ఏం చేస్తున్నాం, మనం ఏమనాలా, ప్రతిపక్షాలకు ఏమనాలని ఆలోచించి మాట్లాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. అరవింద్ నాయకత్వం వర్ధిల్లాలి. అరవింద్ నాయకత్వం వర్ధిల్లాలి. దినేష్ నాయకత్వం వర్ధిల్లాలి. దినేష్ నాయకత్వం వర్ధిల్లాలి. 15 నెలలైతుంది మీ గవర్నమెంట్ ఫామ్ అయి. నేటికి కూడా స్థానిక ఎలక్షన్లు పెట్టలేక మీరు రోజు గడుపుకుంటూ వస్తారు. ఎందుకంటే మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. దాని గురించి మాట్లాడరు. మా లోకల్ లీడర్లకు చెప్తున్నాం, దాని గురించి మాట్లాడరు. ముందు అసెంబ్లీలో మీ సింహాన్ని, మీ చేతగాని సింహాన్ని గర్జించమని చెప్పుర్రి భూపతి రెడ్డి గారిని. ముఖ్య కారణం మన రూరల్లో జరుగుతున్నటువంటి సమస్యల మీద పోరాడడానికి వచ్చినటువంటి దినేష్ కులాచారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వారికి ముందుగా నా తోటి పెద్దలకు, భారతీయ జనతా పార్టీ పెద్దలకు మరియు మీడియా మిత్రులకు నమస్కారం. ఓటేసినందుకు ప్రజలు ఎంత బాధపడుతున్నారని చెప్పేసి ఒకసారి గ్రామాలలో తిరిగితే ఏర్పడుతుంది మీకు. ముఖ్యంగా మా ఎస్టీ బిడ్డలు, మా బంజారా బిడ్డలకు ఏ న్యాయం చేసిరని చెప్పేసి తండాలలో మాట్లాడుకుంటున్నారు. ఏ ఒక్క రూపాయి కూడా ఇంకా తండాలలో డెవలప్మెంట్ లేదు, ఒక్క రోడ్డు లేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు రుణమాఫీ కానీ ఏది రాలేదని చెప్పేసి. ఒక్కసారి మీకు దమ్ముంటే మా తండాలలో తిరిగి చూపించండి మీరు. అప్పుడు అనుకుంటాం మీరు డెవలప్మెంట్ చేసింది, మీరు ఏం చేసిరని చెప్పేసి అప్పుడు ఏర్పడుతుంది. దాని తర్వాత మాట్లాడండి మీరు. పెద్ద మనిషి మీద అంత అనుచిత వ్యాఖ్యలు చేయడము సమావేశం కాదు. ఆయనతోటి మాట్లాడాలంటే మన జిల్లాలో కాంగ్రెస్ పెద్దలు ఎంతమంది ఉన్నా వారు వచ్చి కూర్చోవచ్చు, వారు స్వాగతిస్తారు. వారి తరపున కూడా మేము కూడా వస్తాము. నిన్న మాట్లాడినటువంటి మాటలు మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు తీసుకొచ్చినటువంటి రూరల్ ఎక్కడ చేసినా కానీ అవినీతిమయమైపోతున్నది. ఒక రోడ్డు చూద్దామన్నా కానీ చినిగిపోయిన చీర మాదిరిగా ఉన్నది. అప్పటి నుంచి 70 సంవత్సరాలు మన రాజీవ్ గాంధీ చేసినట్టు తీసుకొచ్చిండు, రాజీవ్ నెహ్రూ పరిపాలన తీసుకొచ్చారు. అది కాదు, మన నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది దాని మీద మాట్లాడదామని చెప్పి దినేష్ కులాచారి అన్న గారు డిబేట్ పెట్టిండు. దాన్ని ఖచ్చితంగా మీరు స్వాగతించి, మీరు భూపతి రెడ్డి సార్ ఎప్పుడు వస్తాడో మా అన్నగారు అప్పుడు వస్తారు. అది కరెక్ట్ కాదు. కొందరు అంటారు నీకు నీ జిల్లా అధ్యక్షుడు. ముందుగా తెలుసుకోవాల్సింది కాంగ్రెస్ ప్రజలు, అధికారులు తెలుసుకోవాల్సింది ఆయన జిల్లా అధ్యక్షుడు, చిన్న వ్యక్తి కాదు. నిన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టేసి మోడీ గారి గురించి కానీ, మా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గురించి కానీ చౌకబారి మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి మేము మిమ్మల్ని కఠినంగా హెచ్చరిస్తున్నాము. మీరు మాట్లాడేది డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మాట్లాడండి, ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్ అనేది ఏంది అని చెప్పేసి మాట్లాడండి. అసలు ఫండ్ ఏది అని చెప్పేసి మీ ఎమ్మెల్యే గారికి కూడా శుద్ధి లేని స్థాయిలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ముందు అది మీ కుంపటి మీరు సరి చూసుకోండి. ఫండ్ మీరు ఇచ్చిన 6 హామీలు ఏదైతే ఉందో ఏది కూడా అమలు కాలేదు. దాని మీద చర్చించుకుందామంటే దాని మీద చర్చించుకుందాము. మీరు రుణమాఫీ కానీ,
మీ రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఏ విషయం మీద చర్చిద్దామో మీరు రండి, మేము కూడా ఇంకా వస్తాము, ఆ విషయంలో చర్చించుకుందాం. కానీ మీరు ఏదైతే దినేష్ కులచారి గారిని అనరాని మాటలు అన్నారో దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. లోకల్లో లీడర్ అయితే దర్పల్లి లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. మీరు మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి ముందు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, మా గురించి మాట్లాడే ముందు. దినేష్ కులాచారి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, మీరు అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు మీరు మీ మనసుని పరిశీలన చేసుకోండి. దినేష్ కులాచారి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు మేలు కావాలని చెప్పేసి ఆయన ప్రతి ఊరుకు తిరుగుతూ వాళ్ళ ఊర్లలో ఉన్న సమస్యల్ని తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా చెప్పడం జరుగుతుంది. దాన్ని జీర్ణించుకోలేక మా ఇటుకబట్టిల ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు మీకే చెప్తున్నాం, ఇలా మీకు దమ్ముంటే ఇటుకబట్టిల ఎమ్మెల్యే కాదని చెప్పి మీరు చెప్పుర్రి, ప్రెస్ మీట్ ఇయ్యుర్రి. మీ ఊర్లలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే నవోదయ వచ్చింది దర్పెల్లి అని చెప్తున్నారు మా నాయకులు, దర్పెల్లి పరిశీలించినని చెప్తున్నారు, అట్లనే పడకలు చెప్పినామంటారు. ఇవన్నీ కాకుండా ముందు వచ్చిందైతే మనకే కదా, మనల్ని కాదని మీకు శత కాకపోతేనే కదా. ఏటో బోధన తీసుకుపోయిండు సుదర్శన్ రెడ్డి గారు, ఆ ముసలోడు తీసుకుపోయి ఏం చేసిండు, చక్కెర ఫ్యాక్టరీ తెచ్చిండు. మొన్న కూడా మీడియా సమావేశంలో నేను మాట్లాడడం జరిగింది. మీకేమన్నా జ్ఞానం కానీ ఏమన్నా ఉన్నదా అంటే వేరే ఊర్లో మాట్లాడుతారు, మేము కూడా జబ్బలు జరుపుకుంటామని చెప్పేసి మీడియా సమావేశం పెట్టిరా మీరు. నిధులు రూరల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా మనం మేలు చేయాలా, సంక్షేమ పథకాలు అందియాలన్న జ్ఞానం లేకుండా ఎవరికో కొట్టిన పిల్ల మీ పిల్ల అనుకుంటున్నారు. అది బీజేపీకి నుంచి వచ్చిన 20 కోట్ల రూపాయలు ప్రతి ఊర్లలో మీరు పెట్టినామంటున్నారు. మీరు ఉన్నా లేకున్నా గ్రామ పంచాయతీ నుంచి అవి వెళ్తాయి. మీరే పెట్టాలనే రూల్ లేదు, మీరు కమిషన్ల కోసం పోయి పెట్టుకుంటున్నారు. మీరు ఒకరు అర్థం చేసుకోరు. ప్రజలకు ఏ విధంగా అయితే మీరు మోసం చేస్తుర్రో అట్లనే చెప్తుండు మన నాయకుడు దినేష్ కులాచారి గారికి అర్హత లేదు మాట్లాడేందుకు, ఓడిపోయిందని చెప్తున్నారు. మీరు ఓడిపోలేరా? మరి మీకేం అర్హత ఉంది? మీకెన్ని ఓట్లు వచ్చిన ఒక పని మీ ఆత్మపరిశీలన చేసుకోరు. మీరు ఎట్లా తిరుగుతున్నారు నాయకులు అని చెప్పుకొని? కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడండి. ఇవాళ విద్యావంతుడు వైద్యవంతుడు అంటున్నారు. విద్య దర్పెల్లి పోదాం, దర్పెల్లి ఒకటే కాదు మొత్తం దింపుతాం, మండలం మొత్తం మా నాయకులు కార్యకర్తలు ఉంటారు, ఏంబట చూపెడతాం విద్యాపరంగా ఏ విధంగా కుంటు పట్టిందో. వైద్యపరంగా అంటున్నారు, మీ ఎమ్మెల్యే గారే వైద్యం గురించి మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన కమిషన్ కావాలి కదా, హాస్పిటల్ అయినది నడాలి కదా. గవర్నమెంట్ గురించి మాట్లాడరు అయ్యా, మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల గురించి మాట్లాడరు. అట్లనే కులగరగన అని చెప్తున్నారు, బీసీ కులగరగన. అన్ని పార్టీలు కలిసి మద్దతు తెలిపితేనే దాన్ని మీదికి పంపించడం జరిగింది. ఇది కూడా మీకు లేదు. అట్లనే ఎస్సీ వర్గీకరణ కోసం చెప్తున్నారు. వాళ్ళు ఎస్సీలు మాదిగ బిడ్డలు ఉన్న జనాభా ప్రకారం 11% కావాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళకి ఇలా 9% కుదేసినటువంటి ఘనత మీది కాదా అని చెప్తున్నా. అట్లనే మీరు 20 కోట్లు ఏవైతే అని చెప్తున్నారో ఈ రోడ్ల గురించి కానీ అవన్నీ మీరు చేసినా చేయకున్నా అవి మా వాళ్ళు చేసేస్తారు. అట్లనే ఇంకోటి గ్రామాలల్లో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఏ గ్రామంలో మీరు ఏమి అభివృద్ధి చేసారు? ఈ ఫండ్స్ తప్పితే మీ ఎమ్మెల్యే మీ సీఎం గారే నా తడ ఖజానా లేదయ్యా అని చెప్పేసి మొరబెట్టుకుంటున్నాడు. పైడి రాకేష్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు, అసెంబ్లీ సాక్షిగా కాన్స్టిట్యున్సీ పరంగా నిధులు కావాలని చెప్పి కొట్లాడుతున్నాడు. ఒకటే మీ సీఎం గారు 1000 కోట్లు తీసుకుపోయి ఆయన కాన్స్టిట్యున్సీలో పెట్టుకుంటే అదేవిధంగా 119 కాన్స్టిట్యున్సీలకు కూడా 1000 కోట్ల చొప్పున ఇయ్యాలా, నీ ఒక్కడికి ఎందుకు వస్తాయని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి నాయకుడు బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి. మీ చేతగానే ఎమ్మెల్యేకి మరి చేత అయితే లేదా మాట్లాడుతందుకు అసెంబ్లీలో? దాని గురించి మాట్లాడుండ్రి. 6 గ్యారెంటీలు ఎటువైనాయి? డబుల్ బెడ్రూమ్ లేవి, మహిళలకు స్కూటీ లేవి,
అదేవిధంగా 2500 కాడికి గృహలక్ష్మి కింద అవేవి ఇవన్నీ కూడా మీరు తొక్కేస్తూ ప్రజల్ని ముంచేస్తూ పబ్బం కట్టుకుంటున్నట్టు సందర్భాన్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకొకసారి ఖబర్దార్, మీ స్థాయి గురించి మీరు ఆలోచించుకోండి, ఎదుటివారి స్థాయి గురించి మాట్లాడకండి. మీరు మాట్లాడినట్టు మేము కూడా మాట్లాడతాం. మా నాయకులు కార్యకర్తలు ఖాళీ కూకునేటోళ్ళు గారు. వీళ్ళందరూ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు. ఎవ్వరు కూడా బీర్లకు అమ్ముడు పోయేటోళ్ళు గారు. గుర్తుపెట్టుకోర్రి. మీరు ఏడైతే మాట్లాడుతున్నారో అది మీరు ప్రెస్ మీట్ పెట్టింది రైతు వేదిక. జాగ్రత్త, మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ నుంచి మీకు ఈ రోజు నుంచి చెప్తున్నాం, మీకు గట్టుకాలం మొదలైంది. మిమ్మల్ని నిత్యం నిద్రపట్టకుండా చేసే బాధ్యత మాది. మీరు ఏ రోజైతే దినేష్ కులచారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో మీకు చాలా అయింది. ఎందుకంటే మీ భూపతి రెడ్డి గారు ఎంచుకున్న రాగం ఒకటి, మీరు వేస్తున్న తాళం ఒకటి. సెట్ అయితే లేవు, సెట్ చేసుకోండి. లేదంటే ఖబర్దార్. భారత్ మాతాకి జై శ్రీరామ్. నాయకులారా, మీకు చీము నెత్తురు ఏమన్నా ఉంటే ఒక పెద్ద మనిషి మీద మాట్లాడే అర్హత మీకు లేదు. ఒక నాయకుడు అంటాడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుర్రు అంటాడు. మాకున్నాడు మోడీ, మా నాయకుడు. ఆయన పేరు చెప్పి దేశ ప్రధానులే ఆయనను సాధిస్తారు. నీకు ఆయన కాలుకున్నది, నీ ముఖంకు లేదు. ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకో విషయం, దినేష్ అన్న గారు ఏమన్నారు, చర్చకు రండి అన్నారు. ఇటుక బట్టి కాడ చర్చ చేద్దామా అన్నాడు. ఇటుక బట్టిలు మీయా అని ఎందుకు భుజాలు నమ్ముకుంటుర్రు? దానికి చర్చకు రండి, మావి కావాలి దానికి ఇవ్వండి. కానీ ఏదో మేము అది తెచ్చినాము ఇది చేసినాము అని అడగలే. ఏవి తెచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనేవి లక్షల సిమెంట్ రోడ్లు అయ్యి అవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. మీ అడగండి, మీ ఎమ్మెల్యే గారిని అడగండి, పైసలు ఎక్కడి మరి ఇస్తున్నారు అని. మీరు పెట్టుకొని కాదు, డప్పు కొట్టుకోవడం అవసరం లేదు. ప్రజలు తెలుస్తుర్రు. రండి, అన్నీ చేశారు కదా, మరి సంస్థాగత ఎన్నికలకు రండి, సిద్ధంగా ఉండండి. ఎందుకు వెనుకపోతుర్రు? అదే విషయం కాకుండా ఇంకో నాయకుడు అంటాడు విద్యావంతుడు. మన స్కూల్లో మన గ్రామం గురించి మాట్లాడుకుందాం. మన స్కూల్లో బాత్రూమ్ లేక బాలికలు ఏదైతున్నారని మన సోదరులందరూ వాట్సాప్లో పెడితే దాని మీద ఇంత కూడా స్పందించలేరు. మరి కాదా? విద్యావంతుడే కదా డాక్టర్ సాబ్. దాని మీద కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఏ ప్రాబ్లం అయినా మేము దేనికైనా రెడీ. మా నాయకుడు వస్తాడు, మీరు కూడా రండి. జై శ్రీరామ్. దినేష్ అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు అర్హత లేదు. ఆయన రెండోసారి డిస్టిక్ అధ్యక్షుడు అయిండు. ఆ అర్హత ఉంటేనే బీజేపీ పార్టీ ఆయనకు పదవి ఇచ్చింది. మోడీ కూడా ఏవి ఎన్ఆర్సీ నిధులు ఏవి వచ్చినా కానీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళే ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మోడీ ఏది మన ప్రతి పంటకు కంపల్సరీ పడుతుంది. వీళ్ళు రైతు భరోసా ఏది వేస్తున్నామంటారు, రుణమాఫీ అంటారు, ఏది చక్కగా నిర్వహించారు కాంగ్రెస్ వాళ్ళు. 70 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ డెవలప్ ఉంది? మన బీజేపీని అనే అర్హత వాళ్ళకు లేదు. ఓకే, జై శ్రీరామ్. ఉద్దేశం ఏంటంటే మన జిల్లాకు నవోదయ తెచ్చిన ఘనత మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదివరకు నవోదయ అనేది ఎక్కడ ఉండే ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతాలు నిజాం సాగర్లో నవోదయ ఉండే. ఇప్పుడు జిల్లాలు ఏర్పడినాక మన నిజామాబాద్ ఇందూరు జిల్లాకు 5 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 5 కాన్స్టిట్యూన్సీలో భాగంగా మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి ఆలోచన వచ్చింది ఏంటంటే రూరల్ కాన్స్టిట్యూన్సీలో నవోదయ ఏర్పాటు చేస్తే 5 కాన్స్టిట్యూన్సీలకు సెంటర్లా ఉంటుంది, 5 కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది, సెలవులలో పిల్లల్ని తోలిసేసుకు తీసుకొచ్చుడికి ఇబ్బంది కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తే మన సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి తీసుకెళ్ళిండు. మరి ఇప్పుడు కొత్తగా నవోదయ పాఠశాల ఇదివరకు ఉన్న పాఠశాలకు ఎంతో దూరం లేదు. 2 కామారెడ్డి జిల్లాలో అక్కడ అదే ఏరియాకు ఉంది, నిజామాబాద్ జిల్లాలో అదే ఏరియా ఉంది. అక్కడ పెట్టినా మరి మనం ఇంకా ఇప్పటి వరకు 100 కిలోమీటర్లు నవోదయ పిల్లల్ని తీసుకుపోవడానికి జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా అక్కడికే తీసుకుపోవాలంటే మరి మనకు జిల్లా ఏర్పడేందుకు, మరి తెలంగాణ ఏర్పడేందుకు. కాబట్టి ఇది మీరు పెద్దలు దినేష్ అన్నని అనే ముందు మీరు ఆలోచించాలా. దినేష్ అన్న గారు అరవింద్ గారు అన్నది మన కాన్స్టిట్యూన్సీ గురించి. మన కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది,
మన చుట్టుపక్కల గ్రామాలు డెవలప్ అయితే ఉపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో జగంపల్లి మండల్ కలిగూరులో ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ మనందరం పార్టీలో ఖచ్చితంగా మనం పోరాడదాం. మీ ఎమ్మెల్యే గారిని ఒప్పియండి, మా ఎంపీ గారికి ఇంకా మళ్ళీ మేము కూడా కలిసి అడుగుతాం. మా దినేష్ అన్న ఆధ్వర్యంలో చేస్తాం కాబట్టి అందరం కలిసి కలిగోట్లో ఏర్పాటు చేసేదాకా మనం పోరాడదాం. పార్టీలో ఖచ్చితంగా పోరాడదామని తెలియజేస్తున్నాను. మోడీ ఎక్కడ అంటే ఎక్కడ అనేది ఏర్పడతలేదా? ఎక్కడో విదేశాల వరకు మోడీ అంటే ఏందో తెలుస్తుంది. దేశంలో మోడీ, ఇందూరులో ఏడి ఖచ్చితంగా ఉన్నారు. వీళ్ళని చూస్తేనే మీకు వణుకు పుడుతుంది. మీకు ఎన్ని నిధులు కావాలా? కేంద్రం కోండి. ఇక్కడ రాష్ట్ర మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని, ఇక్కడ ఎంపీలని, కేంద్ర మంత్రులను ఇక్కడ తిట్టుడు, అక్కడ పోయి మోడీ దగ్గరికి పోయి ఇంకా మిగతా మంత్రుల దగ్గరికి పోయి దండాలు పెట్టుడు. మీకు ఏం కావాలా? మన రాష్ట్రానికి డెవలప్ ఏం కావాలి? మన ఎంపీలు లేరా? మన మంత్రులు లేరా? మన మంత్రులు సహకారం తీసుకొని పోండి. ఉమ్మడి మంత్రులందరూ, ఎంపీలు మంత్రులు అందరూ కలిసి డెవలప్మెంట్ విషయాల్లో మన తెలంగాణకు నిధులు తీసుకురండి. ఖచ్చితంగా ఇప్పుడు మన మండలంకు 5 కోట్లు వచ్చినాయి. ఎక్కడి నిధులు అవి? ఎన్ఆర్ఈజీఎస్ అంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు. ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని మేము పెడుతున్నాం, మేము చేస్తున్నాం. ఈ అవకాశం కూడా మీకు ఉండకపోతుండే. ఎందుకు? స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడితే సర్పంచ్, ఎంపీటీసీ చేతులకు పోతుండే ఎన్ఆర్ఈజీఎస్ అనే ఉద్దేశంతో ఆ ఎలక్షన్ పెట్టకుండా డైరెక్ట్ నిధులు ఎమ్మెల్యే కంట్రోల్ ఉంటాయి, మనం చేయొచ్చు, గల్లీకి మన కార్యకర్తలకు అనుకూలంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీకు అంత మన స్థానిక ఎమ్మెల్సీ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఏర్పడిపోయింది. మీకు రూపాయి ఖర్చు పెట్టకుండా అంత మెజార్టీతో గెలుచుకున్నాము. మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కడో ఆగిపోయారు. ఇప్పుడు కూడా స్థానిక ఎలక్షన్లు కూడా అంతే అవుతారనే